మట్టి మెత్తగా ఉండి ఎప్పుడు తడిగా ఉన్న చోట పుదీనా పెంచుకోవడం వల్ల ఎక్కువ ఆకులు వస్తాయి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సండే స్పెషల్గా ఇంట్లోనే వెజిటేబుల్తో ఫ్రైడ్ రైస్ లేదా వెజిటేబుల్ బిర్యానీ నేను తయారు చేస్తున్నాను. ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఈ రెసిపీ ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. కూరగాయలన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఆలుగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా తీసుకొని నీళ్ళలో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక అర స్పూను గరం మసాలా, ఒక అర స్పూను ఉప్పు, 2 స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందే మన రోజు ఉపయోగించే రైస్నే ఇలా తయారు చేసుకొని ఇందులో వేసుకొని ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు కలిపాక ఒక 2 నిమిషాలు లిడ్ వేసి మూత పెట్టుకొని మొత్తం కలిసాక సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఈ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో మెత్తగా మట్టి ఉంటే ఎక్కువ నీళ్లు రోజు వేస్తూ ఉండాలి. ఎప్పుడు తడిగా ఉండడం వల్ల పుదీనా మనం నాటుకుంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ ఆకులు వస్తాయి. ఆ ఆకులతో మనం పచ్చడి చేసుకోవచ్చు, ఇంట్లో కూరల్లో వాడుకోవచ్చు. పుదీనా వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. పుదీనా రసం ఫేస్ పై అప్లై చేసుకోవడం వల్ల జిడ్డు తగ్గుతుంది. మొటిమలు ఏమైనా ఉంటే తగ్గి ఫేస్ సాఫ్ట్గా తయారవుతుంది. ఇదండి ఈరోజు నేను తయారు చేసిన వెజిటేబుల్ బిర్యానీ. ఎంతో టేస్టీ హెల్దీ అయిన రుచికరమైన